గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. మీలో ఎవరు సంక్రాంతి విన్నర్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆ ఆన్సర్ తెలుసుకోవడం అనేది ఒక ప్రాసెస్లో ప్లాన్ చేద్దాం. అయితే ఆ ప్రాసెస్ ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఫైనల్గా కంక్లూజన్లో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మెయిన్గా ట్రైలర్ గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్క ట్రైలర్ చూడగానే రెండోసారి చూడాలనిపించింది. ఇంకా నచ్చిందంటే అంతకు మించి ఏం కావాలి? అండ్ ఈ మూవీలోని మెయిన్గా హీరోస్ గురించి మాట్లాడితే వాళ్ళ లాస్ట్ సంక్రాంతి మూవీస్ చూసుకుంటే వెంకటేష్ గారు వరుసగా F2, F3 అండ్ సంక్రాంతికి వస్తున్నాంతో వరుసగా ఫామ్ లో ఉండి హ్యాట్రిక్ కి రెడీగా ఉన్నారు. అండ్ అలాగే బాలకృష్ణ గారిది చూసుకుంటే లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డితో హిట్ కొట్టారు. ఇప్పుడు డాకు మహారాజ్ తో రెడీగా ఉన్నారు. రామ్ చరణ్ గారు మాత్రం చాలా ఇయర్స్ తర్వాత సంక్రాంతికి గేమ్ చేంజర్ తో వస్తున్నారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్స్ పరంగా చూసుకుంటే శంకర్ గారు ఇండియన్ 2తో మామూలు దెబ్బేయలేదు. గేమ్ చేంజర్ సినిమా పక్కా కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. రిమైనింగ్ ఇద్దరు డైరెక్టర్స్ మాత్రం మంచి ఫామ్లో ఉన్నారు. వాల్తేర్ వీరయ్యతో బాబీ గారు, అలాగే భగవత్ కేసరితో అనిల్ రావుపూడి గారు పెద్ద హీరోస్ని ఒక డిఫరెంట్ లుక్లో మాస్ సినిమా ప్రజెంట్ చేశారు. ప్రొడ్యూసర్స్ పరంగా చూసుకుంటే దిల్ రాజు గారు ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి, అలాగే నాగవంశీ గారు ఫ్యాన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి. దాంతో పాటుగా ఈయనకంటూ ప్రజెంట్ లక్ కూడా ఒకటి యాడ్ అయింది అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ పరంగా చూసుకుంటే తమన్ గారు గేమ్ చేంజర్కి మంచి క్లాస్ బీజియం, అలాగే డాకు మహారాజ్ మంచి మాస్ బీజియం, ఒక రేంజ్ అని కాకుండా అంతకు మించి ఇచ్చారు. అండ్ భీమ్స్ గారి పరంగా చూసుకుంటే చిన్న సినిమాలకి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు అనిపించింది. అండ్ ఇప్పుడు విలన్స్ పరంగా చూసుకుంటే ఎస్జే సూర్య గారు ఆల్రెడీ సరిపోదా శనివారంలో చూసాం. అండ్ ఇప్పుడు ఆ టగ్ ఆఫ్ ఎలా ఉండిద్దో చూడాలి. అలాగే బాబీ డియాల్ గారిని యానిమల్లో చూసాం. అలాగే కంగువాల్లో సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. బట్ డాకు మహారాజ్లో ఆయన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు అనిపించింది. అండ్ విజువల్స్ పరంగా ప్రతి ఒక్కటి చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ ఈ మూవీలో మెయిన్గా ఎమోషన్స్ గురించి మాట్లాడితే సంక్రాంతికి వస్తున్నాంకి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కామెడీ అనేది అనిల్ రావుపూడి గారి మార్క్ కాబట్టి. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా గేమ్ చేంజర్కి అంబు అండ్ అరవి గారు KGF, సాలార్, ఖైదీ వీళ్ళ లాస్ట్ మూవీస్. అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం అండ్ డాకు మహారాజ్కి వచ్చి వివి వెంకట్ గారు వీళ్ళ లాస్ట్ మూవీస్ వచ్చి క్రాక్, రంగస్థలం అండ్ డిస్కో రాజా. అండ్ ఈ మూవీస్లోని కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ గురించి మాట్లాడితే గేమ్ చేంజర్ స్టోరీ లైన్ వచ్చి కార్తిక్ సుబ్బరాజ్ గారు ఆల్రెడీ మనం లాస్ట్ మూవీ ఆయనది జగర్తందా చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చే సూర్య గారిది రెట్రో గురించి కూడా తెలుసు. సో ఆయన ఇచ్చిన స్టోరీ లైన్ ఇది. అండ్ అలాగే స్క్రీన్ ప్లే పరంగా డాకు మహారాజ్కి వచ్చి చక్రవర్తి రెడ్డి గారు ఆయన చేసిన లాస్ట్ మూవీ వచ్చి జైల్ అవకోస NTR గారి మూవీ. ఫైనల్గా ఈ పాయింట్స్ అన్ని చూశాక కంక్లూజన్ చెప్పాలంటే ప్రతి ఒక్క సినిమా సంక్రాంతి విన్నరే. ఓవరాల్గా TFI బాగుండాలి, ప్రతి సినిమా బాగుండాలి. థ్యాంక్ యూ.